ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగి ఉన్న తండ్రి, దేవా, సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపయు శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వండి తండ్రి. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగల కృప అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకునబోయే పాట ఏమిటంటే, నీ స్నేహం ఎటువంటిది అనే పాఠాన్ని మనం నేర్చుకునిపోతున్నాం. ఏం పాట నేర్చుకునిపోతున్నాం ఒకసారి చెప్పండి మీరు. నీ స్నేహము ఎటువంటిది. స్నేహం అంటే రకాలు ఉంటాయి. బాల్య స్నేహం ఉంటుంది, క్లాస్మేట్స్ ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు, వ్యాపారంలో స్నేహం ఉంటుంది, ఉద్యోగంలో స్నేహం ఉంటుంది. పలు రకాలైన పలు విధములైన స్నేహాన్నే ఈ స్నేహం అంటే డెఫినేషన్ ఏమిటంటే, ఇద్దరి మనుషుల అభిప్రాయాలు అభిరుచులు కలిసి తారతమ్యం లేకుండా కలిసి జీవించడాన్నే స్నేహం అంటారు. స్నేహం అంటే డెఫినేషన్ ఏమిటంటే, అర్థం ఏమిటంటే, ఇద్దరు మనసులు కలిసి, మనుషులు కాదు మనసులు, ఇద్దరు మనసులు కలిసి అభిప్రాయాలు అభిరుచులు కలిసి తారతమ్యం లేకుండా కలిసి జీవించడాన్నే స్నేహం అంటారు. అయితే ఈ స్నేహం ఎన్ని రకాలుగా ఉంటుందంటే, బాల్య స్నేహం, చిన్నప్పుడు కలిసి తిరిగిన స్నేహాన్ని బాల్య స్నేహం అంటారు. అంటే అప్పుడు ఎవరి హోదాలేంటో అవన్నీ ఏం తెలియదు అనమాట. చిన్నప్పుడు కలిసి నివాసం చేసి జీవిస్తారు, అది బాల్య స్నేహం అంటారు. మరి క్లాస్మేట్స్ అంటారు, కలిసి చదువుకున్న స్నేహం, ఒకే తరగతి, ఒకే గది, ఒకే క్లాస్, కలిసి చదువుకున్న స్నేహం. మరలా వ్యాపార స్నేహం అన్నమాట. కలిసి ఒక వ్యాపారం చేస్తుంటే అందులో స్నేహితులు ఉంటారు, ఒక పనిని చేయడాన్ని. మరి ఉద్యోగస్తులు కొలీగ్స్ అంటారు, మై కొలీగ్ అంటారా. అలానే ఉద్యోగంలో స్నేహం, మరి వ్యవసాయం ఉంటుంది, కూలి పనులు ఉంటాయి, ప్రతిదీ కూడా స్నేహం ఉంటుంది. వీళ్ళిద్దరు అభిప్రాయాలు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, అభిరుచులు కలుస్తాయి, తారతమ్యం అనేది ఉండదు అనమాట. ఈ స్నేహం బంధుత్వం కన్నా కూడా గొప్పది. ఈ స్నేహం రక్త సంబంధం కన్నా కూడా గొప్పది. అంతటి గొప్ప స్నేహాన్ని, మరి ఈ అభిప్రాయాలు కలిసి ఉండటాన్నే వీళ్ళు స్నేహితులు అంటారు, ఫ్రెండ్స్ అంటారు. వీళ్ళిద్దరూ ఒకటేరా అంటారు అనమాట. అయితే ఈ స్నేహం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ స్నేహం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కూడా మనం నేర్చుకోవాలి. కనుక జాగ్రత్తగా వినాలి. మీరు ఈ మధ్యలో వార్తలు చూసారో లేదో, గెట్ టుగెదర్ పార్టీలని చాలామంది పెడతారు. మన సురేష్ కూడా వెళ్ళాడు గెట్ టుగెదర్ పార్టీకి, అతని బాల్య స్నేహితులందరూ కలిసి. ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్ అని పార్టీ పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చేస్తున్నారు. ఆ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన తర్వాత కలిసి చదువుకున్న స్నేహితుడి కోసం తన 3 బిడ్డలను కూడా విషం ఇచ్చి చంపింది. అతనితో కలిసి వెళ్ళిపోవటానికి భర్తను మోసగించి 3 బిడ్డలను చంపేసింది విషం పెట్టి. మరి ఈ మధ్యకాలంలో ఒక వార్త వస్తుంది, ఒక ఆమె గెట్ టుగెదర్ పార్టీలో ఆమె డ్యాన్సు అసలు ఎలా చేస్తుందంటే, అంత భయంకరంగా డ్యాన్స్ చేస్తుంటే దానికి ట్యాగులు పెట్టారు, ఇది గెట్ టుగెదరా, ఇది ఫ్రెండ్షిప్ అని పెట్టారనమాట. బాగా వినాలి మీరు. ఏం పాట నేర్చుకుంటున్నాము?
నీ స్నేహము ఎటువంటిది. అయితే ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇది 3 భాగాలుగా మనం నేర్చేసుకుందాం. ఒకటి అనుమానాస్పద స్నేహం. శిరీష్, నువ్వు రాసుకోవా? నోట్స్ లేదా నీకు? అనుమానాస్పద స్నేహం. 2 నిజమైన స్నేహం. 3 మేలును కోరే స్నేహం. ఏమండి? 1 అనుమానాస్పద స్నేహం, 2 నిజమైన స్నేహం, 3 మేలును కోరే స్నేహం. అర్థమైందా? సురేష్ రాసావా? పౌలు గారు, కుమారి అప్పుడే రాసావా? వెరీ గుడ్. ఏం పాఠం నేర్చుకుంటున్నావు? నీ స్నేహము ఎటువంటిది అనే పాఠాన్ని నేర్చుకుంటున్నావు. అనుమానాస్పద స్నేహం గురించి మాట్లాడుకుందాం. ఇదే ఇందాక చెప్పాను కదా, గెట్ టుగెదర్ పార్టీలో ఆ ఇద్దరి స్నేహాన్ని చూసిన ప్రతి వారు కూడా అనుమానిస్తారు. వీళ్ళు నిజంగా స్నేహితుల, వీళ్ళ మధ్యలో ఉన్న చీకటి సంబంధాలు ఏమైనా ఉన్నాయని ప్రతి ఒక్కరు చూసేటటువంటి వాళ్ళు కూడా అనుమానం పడతారు. అదే అనుమానాస్పద స్నేహం అన్నమాట. ఈ స్నేహాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పుపట్టి అపార్థాలు చేసుకుంటారు. మీరు స్నేహితులా, లేకపోతే చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, మీది ఎలాంటి స్నేహం అని ప్రతి వారు కూడా నింద కడతారన్నమాట. అలాంటి అవకాశాలు ఉండే స్నేహాన్ని అనుమానాస్పద స్నేహం అంటారు. ఏ స్నేహం అంటారు కుమారి? అనుమానాస్పద స్నేహం అదే. అలాంటి స్నేహం మనం ఎప్పటికి కూడా చేయకూడదు. ఈ స్నేహం వలన అనుమానం, అపార్థాలు, నిందలు వస్తున్నాయంటే ఆ స్నేహము కొంతవరకే మనం లిమిట్స్లో పెట్టుకోవాలి. అనుమానాస్పద స్నేహం ఎప్పుడు కూడా చేయకూడదండి. ఎందుకంటే దీనివలన కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం, కొన్ని జీవితాలు దూరం అయిపోయే అవకాశం ఉంది, కొన్ని జీవితాలు విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ అనుమానాస్పద స్నేహం. కనుక దేవుని పిల్లని వీరెవరు కూడా ఈ స్నేహం అనుమానాస్పదంగా ఉందంటే విడిచిపెట్టండి. ఆ స్నేహాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఈవెన్ ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా. నీ స్నేహం వలన నష్టం వాటిల్లే స్నేహం, పరిమితులు దాటిన స్నేహం, అద్దులు దాటిన స్నేహం, వయసురీత్యా కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ స్నేహం కోసం ఆ బాధ్యతలను, ఆ పరిస్థితులను, ఆ నేపథ్యాన్ని విడిచి చేసే స్నేహాన్ని అనుమానాస్పద స్నేహం అంటారు. ఇటువంటి స్నేహం దయచేసి ఎవరు చేయమాకండి దేవుని పిల్లలు. 2 నిజమైన స్నేహం. రెండోది ఏంటి? నిజమైన స్నేహం. అంటే అసలు నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? అసలు నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి? అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే నిజమైన స్నేహమా? వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటే నిజమైన స్నేహమా? ఒకరి బట్టలు ఒకరు మార్చుకుంటే నిజమైన స్నేహమా? ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటే నిజమైన స్నేహమా? ఎలా ఉంటుంది నిజమైన స్నేహం అంటే దేవుడే చెప్పాల. ఎలా ఉంటుందంటే సామెతలు 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథం, సామెతల గ్రంథం పేజీ నెంబర్ 543 అండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం అండి, 17వ వచనం. దేవుని పిల్లరా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. జాగ్రత్తగా వినాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును.
నిజమైన స్నేహం డెఫినేషన్ ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు అన్నమాట. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అతడు దుర్దశ, ఇప్పుడు నీకు డబ్బులు లేవనుకో, నీకు ఆరోగ్యం బాగలేదనుకో, నీ స్థితి బాగలేదనుకో, నువ్వు పడిపోయావనుకో, అట్టి పరిస్థితుల్లో కూడా అతను నిన్ను విడిచిపెట్టడు. నువ్వు దుర్దశలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, నువ్వు వెనకబడి ఉన్నా, పడిపోయి ఉన్నా సరే, ఆ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహానికి ఉండే లక్షణం ఏమిటంటే దుర్దశలో అతడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కొంతమంది చూడండి, డబ్బున్న రోజులు ఫ్రెండ్షిప్ చేస్తారు, డబ్బు అయిపోగానే ఆడ పని అయిపోయిందిరా, ఆ పని అయిపోయిందిరా అని విడిచిపెడతారు అన్నమాట. అవునా కదా? డబ్బున్న రోజులు, పచ్చగా ఉన్న రోజులు, ఆరోగ్యంగా ఉన్న రోజులు, పవర్ ఉన్న రోజులు అందరు స్నేహితులు ఉంటారు. కలిగిన వాళ్ళ ఇంటికే చుట్టాలు వస్తారని ఒక సామెత ఉంది. అలాగే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవకుండా ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు. దుర్దశ అంటే పడిపోయిన దశ. నిన్ను నిలబెడతాడు, నీకు సపోర్ట్గా ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను మరలా తిరిగి దేవునిలోకి రప్పిస్తాడు, మరలా తిరిగి నిన్ను నిలబెడతాడు, మరలా తిరిగి నిన్ను ధైర్యపరుస్తాడు, మరలా తిరిగి నిన్ను ప్రేమిస్తాడు, నీకు సహాయకారిగా ఉంటాడు. అదే నిజమైన స్నేహం. రేవంతు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటుంది. ఇది నిజమైన స్నేహం. మరి మూడవదిగా ఏం చెప్పుకున్నాం మనం? మేలును కోరే స్నేహం. ఈ స్నేహితులు ఎప్పుడు కూడా మేలు చేస్తుంటారు అన్నమాట. మేలు అంటే చెయ్యందించటం, లేదా సహాయం చేయటం, లేదా ముందుకు తీసుకుని రావటం వెనకబడ్డవాన్ని. అలాంటి స్నేహితులు ఎవరుంటారు అంటే అది కూడా దేవుడే చెప్పాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 551 అండి, 551 అండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము చూడండి, 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టు. మేలు కోరేవాడు ఎప్పుడు కూడా తిడతానే ఉంటాడు, గాయాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకు ఇతను నన్ను ఎప్పుడు తిడతాడని అనుకుంటావు, కానీ నీ మేలు కోసమే నేను తిట్టేది, గాయాలు చేసేది ఎందుకంటే, నీ మనసు గాయపరిచి నిన్ను హెచ్చరించేది ఎందుకంటే నువ్వు బాగుపడాలని. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా గాయపరుస్తాడు. నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపి నిన్ను హర్ట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. నువ్వు అనుకుంటావు, అబ్బా వీడి స్నేహం పోతే బాగురా అనుకుంటావు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చర్చికి రా, సెమినార్కి రా, ప్రార్థనలో ఉండు, వాక్యం తప్పుతున్నావు జాగ్రత్త, ఇటు పనులు చేస్తున్నావు జాగ్రత్త, దేవునికి దూరం అవుతున్నావు జాగ్రత్త, కుటుంబాన్ని విడిచిపెట్టుతున్నావు, బాధ్యతను మర్చిపోతున్నావు జాగ్రత్త అని ఈ నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా గాయాలు చేస్తుంటాడు అన్నమాట. మగవాడు ఏం చేస్తాడంటే నువ్వు తప్పు చేసినా బాగుందంటాడు, ముద్దులు పెడుతుంటాడు. తప్పు చేసిన బాగుంది. మా దగ్గరికి ఒక కుర్రోడు వచ్చేవాడు అనమాట. గతంలో ఒక ఊరు వెళ్తే బాగా ఫ్రెండ్షిప్ చేసేవాడు. అతను డెవలప్ అవుతున్నాడు, కొంచెం మంచి చదువులో అన్నిటిలో డెవలప్ అయితే ఈ చెడ్డ స్నేహాలు అందరు కలిసి అతన్ని మందుకి ఎడిక్ట్ చేశారు, అతను వ్యభిచారానికి ఎడిక్ట్ చేశారు. అతన్ని మందుకి, వ్యభిచారానికి, తప్పులకి అన్నిటికి కలిసి అతన్ని ఎడిక్ట్ చేస్తే చివరికి చనిపోయాడు. అతను చివరికి చచ్చిపోయాడు. అంటే ఈ పగ ఉన్నవారు ఏం చేస్తారంటే, నీ మీద పగ ఎవరికైనా ఉందనుకో, అతను వాళ్ళకి ఇష్టం లేదు నువ్వు ఏదైనా చేస్తే నేను డైవర్ట్ చేసుకోవాలి, డబ్బులు ఇచ్చి, లేకపోతే వస్తువులు ఇచ్చి, లేకపోతే ఇంకోటి ఇచ్చి నేను డైవర్ట్ చేసి చచ్చేదాకా నేను తీసుకెళ్ళడం.
పగవారు చేసే పని. మన తల్లిదండ్రులు కావచ్చు, చేస్తే తప్పే పగవారే. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, చేస్తే తప్పు, వారు పగవారే. సంఘంలో కావచ్చు, నిన్ను చెడగొడితే పగవారే, లెక్కలేనన్ని ముద్దులు పెట్టి. అందుకేనంట మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, ఈ తప్పు చేశాడండి, ఒక తప్పేగా ఏమైందండి, ఇంకో 4 చేయని. అది ప్రేమ? చెప్పండి. ఒక తప్పు చేస్తే, ఒక దొంగతనం చేస్తే, ఒక దొంగతనానికి ఏమైంది? చిన్న దొంగతనమే కానీ ఏమైంది? అందరూ చేయట్లేదు. దొంగతనం నా కొడుకు ఒక్కడే చేస్తున్నాడా, మా స్నేహితుడు ఒక్కడే చేస్తున్నాడా, అందరు తాగట్లేదు, అందరు బుద్ధిమంతులా, మావాడు ఒక్కడే తాగుతున్నాడా, అందరూ తప్పులు చేయట్లేదు, మావాడు ఒక్కడే. అంటే ఇది ఎక్కడికి వెళ్ళింది? ఫిక్స్కి వెళ్ళింది. చెడగొట్టే వాళ్ళు ముద్దులు పెట్టడం అనమాట, బాగా ముద్దులు పెట్టడం. ఏం కాదు కానీ ఏమైద్దిరా, అందరు పోవట్లేదా, నీ ఒక్కడిలోనే లోకమంతా ఉంది. అలా ఎడిక్ట్ చేసి మా ఊర్లో ఒక అబ్బాయి ఎయిడ్స్ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అట్లా ఈ పగవాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, మనకు కనబడకుండానే ఉంటారు, ఎక్కడి నుంచో రారు శత్రువులు. ఈ మధ్య ఒక కవి చెప్పాడు అనమాట, మన 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 శత్రువులు మన ఇంట్లోనే బంధువుల రూపంలో తిరుగుతారు. మన శత్రువులు ఎక్కడ ఉంటారంట? మన ఇంట్లోనే బంధువుల రూపంలో తిరుగుతారంట. కూతురు రూపంలో, కొడుకు రూపంలో, నాయనమ్మ రూపంలో, అమ్మమ్మ రూపంలో తిరుగుతారంట. అంటే కుటుంబాన్ని లెక్క చేయొద్దని కాదు నేను చెప్పేది. నువ్వు ఎంతవరకు తీసుకోవాలి ఈ మాటనంటే, నీకు కీడు జరుగుతుంది చూడు, దాన్ని సరి చేసుకోవాలి, చచ్చిపోయేదాకా వస్తుంది. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడనమాట. అదనమాట. అయితే దేవుని పిల్లరా, ఏ పాట నేర్చుకుంటున్నాం మనం? నీ స్నేహము ఎటువంటిది? ఎన్ని భాగాలుగా చెప్పుకుంటున్నాం మనం? మొదటి భాగం చెప్పండి. అనుమానాస్పద స్నేహం, 2 నిజమైన స్నేహం, 3 మేలును కోరే స్నేహం అన్నమాట. స్నేహం ఎట్లా ఉంటుంది? బాల్య స్నేహం ఉంటుంది, క్లాస్మేట్స్ ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, ఉద్యోగంలో ఉంటారు, వ్యవసాయంలో ఉంటారు, పలు రకాలైన పనుల్లో ఉంటారు. స్నేహానికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనము? 2 మనసులు, అభిప్రాయాలు, అభిరుచులు కలిసి తారతమ్యాలనేవి లేకుండా కలిసి జీవించటాన్నే స్నేహం అంటారు. అయితే అనుమానాస్పద స్నేహం మనము చేయకూడదు. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, ఒకరిని పదే పదే మనం ప్రేమిస్తుంటే అది ఎక్కడికి మారుద్ది? అనుమానంగా మారుద్ది అనమాట. ఏంటి ఈయన ఎప్పుడు ఆయన్ని అడుగుతున్నాడు, ఏమేంటి ఆయన్ని అడుగుతుంది ఎప్పుడు అంటే ఏదో ఉంది, సంథింగ్ ఇస్ రాంగ్ అని అనుమానపడతారు, నీ దగ్గర ఏం లేకపోయినా. దానిని అనుమానాస్పద స్నేహం అంటారు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందని చెప్పుకున్నాము? దుర్దశలో నిలబడతాడు అండగా, లేమి రోజుల్లో, బాధ ఉన్న రోజుల్లో ఎంత దూరం నుంచి అయినా వచ్చి ఆదుకుంటాడు స్నేహితుడు. బట్ మేలును కోరే స్నేహితుడు ఎప్పుడు కూడా గాయాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మీ స్నేహం ఎలాంటిది? మీ అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా లేరా? మరి మీ స్నేహం ఎలాంటిది? అనుమానమా, లేకపోతే నిజమైన స్నేహమా, లేకపోతే మేలును కోరే స్నేహమా? అబ్రహాంకు ఒక పేరుంది. ఏం పేరుంది? దేవుని స్నేహితుడని. ఇవన్నీ నువ్వు భూమి మీద ఉన్నంత వరకే ఈ 3. కానీ దేవునితో స్నేహము శాశ్వతం. దేవునితో స్నేహము శాశ్వతమైంది, నిత్య జీవం. అది నీ స్నేహితుడు ఎవరు అంటే దేవుడు అని చెప్పగలిగితే అంతకన్నా గొప్ప ధన్యత మరొకటి లేదు.
అబ్రహాము ఆయన గురించి రాయబడిన మాట, దేవుని స్నేహితుడు ఆయన, అంటే దేవునితో స్నేహం. ఇంతకుముందు పాఠం చెప్పుకున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నేను చేయబో కార్యాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచిదనా అన్నాడు దేవుడు. గుర్తుందా? ఆ పాఠం గుర్తుందా మీకు? సంగపతి గారి ఇంట్లో చెప్పాం. సంగపతి గారి ఇంట్లో ప్రేయర్ పెట్టినప్పుడు చెప్పాం. దేవుడు అన్నాడట, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచిదనా? చెబుతాను. అంటే దేవుడు ఎంతవరకు ఆయన ఇష్టపడ్డాడంటే, ఆయన ఫ్యూచర్ చేయబోయే కార్యాన్ని కూడా అబ్రహాముకు చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి ముందు, ఇదిగో ఇవి నేను పట్టణాలను నాశనం చేస్తున్నాను అని చెప్తే అబ్రహాము తెగించి మాట్లాడా. 10 మంది ఉంటే కాపాడుతావా, 100 మంది ఉంటే కాపాడుతావా, 5గురిని ఉంటే కాపాడుతావా, ఒక్కరుంటే కాపాడుతావా అని దేవునితో మాట్లాడాడు తెగించి. అలా అన్నమాట. అంటే నిజమైన స్నేహితుడు ఎవరు అంటే దేవుడు. అంటే అది గొప్ప స్నేహం. ఇది భూమి మీద విడిచినా నీతో శాశ్వతంగా ఉండేది నీ దేవుడే, మన దేవుడే. మనుషులు మోసం చేయొచ్చు, రాజులు మోసం చేయొచ్చు, అధికారులు మోసం చేయొచ్చు, కుటుంబస్తులు మోసం చేయొచ్చు, ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. కానీ కల్తీ లేని స్నేహం ఏదంటే దేవునితో సహవాసం. నీ ఫ్రెండ్ ఎవరంటే దేవుడు అని ఉంటే, ప్రతిదీ కూడా ఆయనతో చెప్పుకుంటే, ప్రతిదీ ఆయన మాట ప్రకారం చేస్తే, ప్రతిదీ ఆయన చెప్పినట్టుగా చేస్తే, ప్రతిదీ ఆయన మాట ప్రకారం వెళితే నీ స్నేహితుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే మన తండ్రి నిజమైన స్నేహితుడు అని చెప్పాలి. ఎందుకంటే అది శాశ్వతం. అదే శాశ్వతమైన స్నేహం, అదే శాశ్వతమైన భక్తి, అదే మన తండ్రితో మనకు కలిగి ఉండే బంధం అని చెప్పుకోవాలి. నిజమైన ఏ పాట నేర్చుకుంటున్నాం మనం చెప్పండి? నీ స్నేహం ఎటువంటిది? నీ స్నేహం ఎలాంటిది చెప్పండి. మీది మేలు కోరే స్నేహమా? వెరీ గుడ్. కనుక దేవుని పిల్లరా, నీ స్నేహం ఎటువంటిది అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. స్నేహం ఎన్ని రకాలు చెప్పుకున్నాం శిరీష? అనుమానాస్పద స్నేహం, నిజమైన స్నేహం, మేలును కోరే స్నేహం. ఫైనల్ గా నీ నిజమైన స్నేహితుడు ఎవరై ఉండాలని చెప్పుకున్నాం? వెరీ గుడ్. దేవుడు మన స్నేహితుడు అని ఫీల్ అవుతూ ఆయనతో కలిసి మనం జీవించాలి. ఆయన మాటల ప్రకారం మనం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి దేవ, మీరు అనుగ్రహించిన కృప ద్వారానే ఈ పాఠాన్ని చెప్పాను తండ్రి. అంతా మీ కృప, మీ దయ, మీరు అనుగ్రహించిన జ్ఞానం. మరి మాటలు దేవుని మీ పిల్లలందరూ విన్నారు తండ్రి. విన్న మాటలను మనసులో భద్రం చేసుకొని ఆ మాటలన్నీ తమ జీవితాల్లో అన్వయించుకొని జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికీ అనుగ్రహించి దీవించి క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.